ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్రానికి దక్కినటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం. కాబట్టి ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాధ్యం కాకుండా ఈరోజు అతి తక్కువ ధరకే కరెంటు తీసుకొస్తే దానిని ఏదో ఒక విధంగా ప్రజల దృష్టి మరల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి తక్కువ ధరకే కరెంట్ వస్తుందనేటువంటి దానిని ఏదో ఒక విధంగా పక్కదారి పట్టించాలి. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్తుకు సమృద్ధిగా ఈరోజు అధికారంలో లేకపోయినా ఆయన అధికారంలో ఉన్నప్పుడు సమృద్ధిగా సమకూర్చాడు అనేటువంటిది వినిపించకూడదు, వినపడకూడదు. కాబట్టి దాని మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ఆలోచన రాసి ఈరోజు వాళ్ళంతటి వాళ్ళు రాసినటువంటి దాని మీద రకరకాలైనటువంటి కథనాలు ఏదో ఒక విధంగా మాట్లాడడం, ఇది దాదాపుగా చూస్తే ఏటా మనం చూస్తే 3,750 కోట్లు, 4,000 కోట్ల రూపాయల వరకు ఈ ఒక్క నిర్ణయం వల్ల, ఒప్పందం వల్ల మనకు వచ్చేటువంటి ఆదాయం. అంటే తీసుకున్నటువంటి నిర్ణయం ఈ 25 సంవత్సరాల కాలంలో 25 సంవత్సరాలుగా మనం తీసుకున్నటువంటి దానివల్ల సంవత్సరానికి సగటున 4,000 కోట్ల రూపాయలు అంటే 1,00,000 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి అంశం. వీటన్నిటినీ మరుగున పెట్టి ఏదో ఒక ఈనాడులో మరొక అతను రాశాడు. ఏమని రాశాడంటే గుజరాత్లో ₹99 వస్తుందన్నారు. ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఏమన్నా ఈనాడు భరిస్తుందా? ఏమన్నా ఆయన కిరణ్ గారు వచ్చి ఏమన్నా నేను భరిస్తానది మీరు ₹99 ఇస్తానని చెప్పి నువ్వేమన్నా ముందుకు వస్తావా? నువ్వేమన్నా చెప్పదలుచుకున్నావా? ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా ₹99 అయితే ఇంకొక ₹2 ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్కి అయితే అది ₹4 కాలేదా? కాదా? కాబట్టి ఏదో ఒకటి నువ్వు రాయాలా? నువ్వు రాస్తున్నావా? లేకపోతే చంద్రబాబు నాయుడు ఆ తెలుగుదేశం పార్టీలో ప్రింట్ చేసి పంపించినటువంటి కాగితానికి అచ్చులు ఏదన్నా ఉంటే వాటిని సవరించి అచ్చు తప్పులు సవరించి ఏమన్నా ముద్రిస్తున్నావు అనేటువంటిది అనుమానం. ఎందుకంటే మీరు రాసేది అయితే ఇంత దారుణంగా, ఇంత తెలివి తక్కువతనంగా రాయాలన్నటువంటి పరిస్థితి ఉండదు. నాకు అనుమానం ఏంటంటే ఈ రాసే స్క్రిప్ట్ అంతా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు రాసిస్తే ఆ చంద్రబాబు నాయుడు రాసిన అచ్చు తప్పులు ఏదన్నా సవరిస్తే నేరుగా వాటిని యథాతథంగా మీరు ప్రింట్ చేయడం తప్ప మీరు కనీసం బుర్రబెట్టి ఆలోచన చేస్తున్నారా? గతంలో ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, ఈరోజు ఏం జరుగుతుంది, రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఏంది, ఏవి లేకుండా వీటన్నిటిని మరుగున దాస్తా ఏదేదో లేనటువంటివి అవాస్తవాలు, అసత్యాలు, అబద్ధాలు. కాబట్టి ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ ధరకు కొంటేమో ఇది తప్పు, చంద్రబాబు నాయుడు ఎక్కువ ధరకు కొంటేమో అది ఉపాయాన్ని వెనకేసుకుని వస్తా ఆయన హయాంలో ఎక్కువ ధరకు కొన్నాడా మీరు ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహానంటే అయ్యేమో బ్రహ్మాండం. తక్కువ ధరకు కొన్నాడానంటే అబ్బాయి ఇది తప్పు, ఇది ఆదానితో ముడిపడినటువంటి అంశం. అదేవిధంగా ఈరోజు ఒక్కొక్కటి చూస్తే ఈరోజు ఎక్కడ చూసినా సరే ఆ రోజు గుజరాత్కి సంబంధించి వచ్చినప్పుడు గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ అనేటువంటిది వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి అది కోవిడ్ సమయంలో తీసుకున్నట్టు. అక్కడ ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే వాళ్ళకి కోవిడ్ సమయంలో సోలార్ ప్యానల్స్ రేట్లు ఎవరు కొనేటువంటి పరిస్థితి లేరు, తగ్గాయి. ఆ తర్వాత కోవిడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటికి సంబంధించినటువంటి రేట్లు పెరిగాయి. కాబట్టి వాటిని చూపించి అవి కూడా ₹99 కానంటే అవి ఒక మరో ₹2 కలిస్తే మొత్తం ₹4 అవుతాయనేటువంటి దాన్ని విస్మరించి రకరకాలుగా మాట్లాడారు. వీటన్నిటితో పాటు పాపం ఈ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాడని చెప్పి ఆయనతో ఒక పెద్ద అంశం వేశారు. పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా అందరికీ మిత్రుడే, మాతో పాటు కలిసి పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎమ్మెల్యే అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మంత్రి అయ్యాడు. సమర్థవంతమైనటువంటి విద్యుత్ శాఖని ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన సమర్థవంతుడు అని చెప్పి అప్పచెప్పాడు. అసలు నేను మంత్రిగా పనిచేశా, వాసన మంత్రిగా పనిచేశాడు, వాసనతో మాకు అనుబంధ సంబంధాలు ఉన్నాయి, నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా పనిచేశాడు. ఇంత అసత్యాలు మాట్లాడతాడని నేను ఏ రోజు అనుకోలేదు. ఏదైనా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గర మెహర్బానీ కావాలంటే నువ్వు వెళ్ళేదన్నా మాట్లాడచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి, ఆ ప్రభుత్వాన్ని గురించి విమర్శించడానికి, ఆ ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నీకు మనసు ఎట్లా ఒప్పిందో నాకు అర్థం కావడం లేదు.